अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन एसआर के न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के तफसीलात। जगतगिरीगुट्टा पुलिस स्टेशन के हुदूद 5 अगस्त बरोज़ मंगल को यलमाबंडा गुडविल रेस्टोरेंट के बाहर 40 साला महबूब नामी शख्स का कत्ल किया गया था। जगतगिरीगुट्टा पुलिस और बालानगर एसओटी पुलिस टीम ने कत्ल करने वाले 4 अफराद को बरोज़ चारशंबा 6 अगस्त को ऑलवेन कॉलोनी के एक शराब खाने में गिरफ्तार करते हुए जगतगिरीगुट्टा पुलिस स्टेशन में बालानगर एसीपी पी नरेश रेड्डी ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा है कि कत्ल करके 4 अफराद फरार हो गए थे। पुलिस ने सीसीटीवी फुटेज के ज़रिए 4 मुलजिमों को गिरफ़्तार करके इनके कब्ज़े से 4 मोबाइल फ़ोन, 6 तेज़धार हथियार और एक ऑटो रिक्शा हिरासत में लेते हुए 4 अफराद को अदालत की तहवील में दे दिया है। आइए देखते हैं बालानगर एसीपी और जगतगिरीगुट्टा सर्कल इंस्पेक्टर का कहना क्या है। हमारे नुमाइंदे मोहम्मद ईसाह की ये तफसीली रिपोर्ट। हर खबर से बाखबर रहने के लिए हमारे एसआर के न्यूज़ चैनल के वीडियोस को लाइक और शेयर करें और हमारे चैनल को ज़रूर सब्सक्राइब करें। गुड ఈవినింగ్ నిన్న ఈవినింగ్ 4:15కు ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు డైలాండర్ కాల్ వచ్చింది. అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే జగదీర్గుట్ట ఇన్స్పెక్టర్ అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ గుడ్విల్ హోటల్ ముందు ఒక యువకుడు 40 years యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే క్లూస్ టీమ్ని పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు. అతని పేరు మొహమ్మద్ మహబూబ్ అని, అతను 40 years అని. అతను యాక్చువల్గా గుల్బర్గా అతను ప్రాపరు. అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషీరాబాద్లో ఉన్నాడు. అతను ఒక 13 క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు పటాన్ చెరువులో. అదేవిధంగా అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ముషీరాబాద్లో ఉన్నదని మనకు తేలింది. వెంటనే మనం వాళ్ళ బంధువులకు గుల్బర్గాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తదనంతరం మేము మా ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఒక 4 teamsను ఏర్పాటు చేసి అందులో ఒక 2 టీంలు టెక్నికల్ ఎవిడెన్స్ కొరకు, ఒక 2 టీంలు ఫిజికల్గా అక్యూజ్ని అప్రహెండ్ చేయడం కొరకు ఎస్ఓటి వాళ్ళ సహకారంతో అది నిన్నటికెళ్ళి వాళ్ళ సెర్చ్ పార్టీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు RRR వైన్ షాప్ దగ్గర మేము ఈ 4 అక్యూజుల్ని, ఎవరైతే సయ్యద్ ఫైజిల్, సయ్యద్ జహాంగీర్, అదేవిధంగా షేక్ కరీం అండ్ షేక్ అమీర్, ఈ 4గురిని కూడా RRR హోటల్ ముందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేస్తే మనకు ఈ ఫాజిల్ అనేటువంటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఫాజిల్ అతను ప్రజెంట్గా మన దగ్గరనే జగదీర్గుట్టలో ఉంటున్నాడు. అతను కూడా యాక్చువల్గా గుల్బర్గాకు సంబంధించిన వాడే. ఎవరైతే డిసీజ్డ్ మహబూబ్ను ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ ఒక ఫ్రెండ్స్, ఒకే విలేజ్ వాళ్ళు, ఒకే ప్రాంతం వాళ్ళు కొంతకాలం అతను హైదరాబాద్కు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి కూడా కొంతకాలం ఇల్లీగల్ స్క్రాప్ బిజినెస్, పీడిఎస్ రైస్ బిజినెస్లో వీళ్ళిద్దరు ఒక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆ సందర్భంగా వీళ్ళకు కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఒక 11 lakhs rupees ఎవరైతే ఈ ఫాజిల్కు ఈ మహబూబ్ ఇవ్వాల్సిన అవసరం ఉండే, దాని మీద ఆయన చాలా లాస్ట్ 2-3 years నుంచి రెగ్యులర్గా నా 11 lakhs ఇవ్వమని చెప్పినప్పుడల్లా కూడా అతను బెదిరివ్వడం, నేను ఇవ్వకపోవడం, దాన్ని వాయిదా వేయడం, ఆ విధంగా అతన్ని తిట్టడం జరుగుతుందని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఈ ఫాజిల్ ఏం చేసినట్టే, ఎట్లాగో నాకు డబ్బులు ఇస్తలేడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వీళ్ళు చంపాలని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అన్న కొడుకు ఎవరైతే జహాంగీర్ ఉంటాడో ఆ జహాంగీర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ జహాంగీర్ వాళ్ళ మిత్రులైన కరీం అంటే అమీర్, వీళ్ళిద్దరికి కూడా ఇట్లా మనం ఒక నేషన్ ఉంది, మీరు కూడా కోఆపరేట్ చేయాలంటే వాళ్ళు కూడా వచ్చారు. అందులో భాగంగానే వాళ్ళు ప్లాన్డ్గా నిన్న మహమ్మద్ను వాళ్ళు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఫస్ట్ పిలిపించిన తర్వాత ఎల్లమ్మ బండి దగ్గర ఉన్న ఒక ఈద్గా దగ్గర కాసేపు ఈ డబ్బుల గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ మహమ్మద్ వచ్చినప్పుడు అతనితో పాటు ఇంకొక 2 వ్యక్తులు కూడా వచ్చారు అతనితో పాటు. వాళ్ళ ముగ్గురు, వీళ్ళు 4 ఉండే. అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఛాయ్ తాగుదామని చెప్పేసి వాళ్ళు ఆ గుడ్విల్ హోటల్ ముందుకు వచ్చి ఛాయ్ తాగుతున్న క్రమంలో అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఫస్ట్ జహాంగీర్ తనతో తెచ్చుకున్న కత్తితోటి ఫస్ట్ ఈ మహమ్మద్ను తల మీద కొట్టడంతో మహమ్మద్ కింద పడిపోయాడు. కింద పడిపోయినాక మిగతా ఈ ఫాజిల్ అండ్ తర్వాత కరీం కూడా వాళ్ళ మీద నైఫ్స్ తోటి అటాక్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆ మహమ్మద్తో వచ్చిన 2 కూడా అతని నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత అతని మీద
కసిదీర కొట్టేసి అతను చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళతోటి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఒక ఆటోను, ఈ క్రైమ్ లో యూజ్ చేసిన ఒక 3 వెపన్స్ నైఫ్స్, అదే విధంగా 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇంత తొందరగా దీనిలో పట్టుకోవడంలో మాకు బాగా కోఆపరేట్ చేసిన ఎస్ఓటి టీంను, అదేవిధంగా లోకల్ పోలీస్ కోఆర్డినేషన్ ఉన్న దాని మీద మా డీసీపీ గారు, మా సిపి గారు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. నైఫ్ తో కొట్టారు. అదే టెక్నికల్ ఎవిడెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నిటి ద్వారా మనం కలెక్ట్ చేసుకున్నాం. అంటే ఈ అక్యూజ్ల మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఫాజిల్ మీద ఒక 5 కేసులు ఉన్నాయి. ఒక 2 పీడిఎస్ కేసెస్ ఉన్నాయి, ఒక 2 హర్ట్ కేసెస్, ఒక ట్రెస్ పాస్ కేసు ఉంది. అదేవిధంగా జహాంగీర్ మీద కూడా ఒక హర్ట్ కేసు ఉన్నది. తర్వాత సలీం మీద కూడా ఒక 3 హర్ట్ కేసెస్ ఉన్నాయి. అమీర్ మీద గతంలో ఏం కేసులు లేవు. ప్రజెంట్ వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. జగదీర్గుట్టలే. कल शाम अंदाजा 4 बजे के टाइम पे मेरे को डायलर कॉल आया और एक लोकल वाले भी मेरे को फोन करके गुडविल होटल के सामने एक मर्डर हुआ बोल के इंटीमेशन दिया। वो इंफॉर्मेशन आने के बाद मैं हमारा पूरा स्टाफ को ले लेके इमीडिएटली वो सीना ऑफेंस को जाके पहले वो सीना ऑफेंस को प्रोटेक्ट करके क्लोज टीम को पूरा स्टाफ को बुलाया, उधर बुला के वहाँ देखे तो एक 40 साल के आसपास का एक जवान बच्चा मर के था। इसीलिए हमारा ऑफिसर्स को पूरा इन्फॉर्म करके ऑफिसर्स आने के बाद तो टेक्निकल एविडेंस के बारे में हम लोग इंक्वायरी करे तो मरे सो आदमी मोहम्मद महबूब बोल के 40 साल है, उन्होंने मुशीराबाद राउडी सीटर है बोल के मालूम पड़े। तो वो राउडी वहाँ से इंफॉर्मेशन मंगा के उनका रिश्तेदारों को हम पूरा इंफॉर्मेशन दे दिया। इंफॉर्मेशन देने के बाद हमारा ऑफिसर पूरा 4 टीम बना के फोन करे बोल के इन्वेस्टिगेशन चालू करे। वो इन्वेस्टिगेशन चालू करे तो आज टेक्निकल एविडेंसेस और इंफॉर्मेशन के बारे में कोशिश करके आज दोपहर को एक 4 आदमी को ट्रिपल आर वाइन्स मेन रोड पे पकड़े। वो लोगों को पकड़ के ला के उनको इंट्रागेशन करे तो उसमें एक फाजिल है और एक जहांगीर है और एक करीम है, 14 आदमी उमेर बोल के आलिया शहबाज था। ये फाजिल और मरेसो मोहम्मद दोनों बचपन से दोस्तानी है, दोनों भी गुलबर्ग के आदमी है। अभी 4-5 साल से ये महबूब या मुशीराबाद से जाके गुलबर्ग में रह रहे। ये फाजिल बोल जयदेरगुट्टा में यलम्मा बंडे करने रह रहे। ये लोग इससे पहले स्क्रैप का धंधा और पीडीएस का कारोबार भी करे। वो कारोबारों में इनको बीच में लेने देने का 11 लाख रुपए फाजिल को आने वाला था। वो 11 लाख के बारे में इन्होंने बहुत बार पूछे तो उन्होंने नहीं दिए समझो। फिर बाद में उनको डरा के कैसा भी आपको मार डालता हूँ, मेरे को पैसा पूछे तो बोले तो बोल के उन्होंने कैसा भी मेरे को मार डालते, मैं खुद उनको मारे तो हो जाता बोल के इन्होंने प्लान करके आज कल महबूब को इधर यलम्मा बंडा को बुला के उनके प्लान के हिसाब से उन्होंने जहांगीर, अकरम, शहबाज चारों मिलके गुडविल होटल करने इनको मारे। वो इसके बारे में हमारा टीम लोकल पुलिस, एसओटी पुलिस पूरा मिला के इनको 24 आवर्स में अक्यूज़र को आज पकड़ के उनको रिमांड को भेज रहे हैं।